శాంతి. ఈరోజు డిసెంబర్ 23వ తేదీ 2025. శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈశ్వరీయ సేవార్థము నడిచే సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలనే అంటారు. వ్యర్థమైనవి కావు. ప్రశ్న: వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి? సమాధానం: బంధుమిత్రుల సేవ భలే చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి. వారిపై మోహం అనేది అంశం కూడా ఉండకూడదు. ఏదైనా వికారి సంబంధంతో సంకల్పాలనేది నడిస్తే గనుక అది వికర్మగా అవుతుంది. అందువలన అనాసక్తులుగా కర్తవ్యాన్ని నిర్వహించండి. కర్తవ్య పారాయణులుగా అవ్వండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: రహస్యంగా ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు. బాప్దాదా వద్ద ఏ విషయము దాచిపెట్టరాదు. చాలా చాలా సావధానంగా అంటే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారు. మీరు చదివిన దానిని ఇతరుల చేత చదివించాలి. చాలా సంతోషంగా, సదా సంతోషంగా ఉండే భగవంతుడికి పిల్లలము అనే స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి. ఈరోజు వరదానం: వికారాలనే సర్పాన్ని కూడా శయ్యగా చేసుకునేవారు విష్ణు సమానంగా సదా విజయి నిశ్చింత భవ. వరదానం యొక్క వివరణ: విష్ణువుకు ఏదైతే శేషశయ్య చూపిస్తారో అది విజయీ పిల్లల యొక్క సహజ యోగి జీవితం యొక్క స్మృతి చిహ్నము. సహజ యోగము ద్వారా వికారాలనే సర్పము కూడా అధీనమైపోతుంది. ఏ పిల్లలైతే వికారాలనే సర్పాలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకొని వాటిని విశ్రాంతి తీసుకునే శయ్యగా చేసుకుంటారో వారు సదా విష్ణువు సమానంగా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు. కనుక సదా ఈ చిత్రాన్ని మీ ఎదురుగా చూస్తూ నేను వికారాలను అధీనం చేసుకున్న అధికారిని అని అనుభవం చేయండి. అప్పుడు ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: బాలకుడు మరియు మాలికుడు ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.